నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. సింహం ఒంటరిగానే వస్తుంది అనే డైలాగ్ జగన్మోహన్ రెడ్డి అనుచరులు అనేక సందర్భాల్లో వాడుతూ ఉంటారు. ప్రత్యర్థులు జట్టుగా ఏర్పడి సమరశంఖం పూరించినప్పుడు జగన్ను ఆయన సొంత గణాలు ఈ ఒక్క మాటతోనే అనేక విధాలుగా మభ్యపెట్టారు. ఈ సింహ లక్షణం జగన్కు ఇష్టమైనదే కావచ్చు, కానీ సింహం ఒంటరిగా వస్తుంది అంటే దాని అర్థం సింహం ఎప్పటికీ మరే ఇతర జీవితోనూ స్నేహం చేయదు అని కూడా కాదు. ఆ సంగతి జగన్ తెలుసుకోవాలి. ఎలాంటి విషమ పరిస్థితినైనా ఒంటరిగా మాత్రమే ఎదుర్కోవాలి అనే ఆయన ధీరోదాత్త వైఖరికి ఎలాంటి మచ్చ పడదు. కానీ రాజకీయాల్లో కొన్ని పట్టు విడుపులు ఉండాలి. అలాగని కేంద్రంలో ఎన్డీఏ కూటమి డోర్లు ఫ్రీజ్ అయి ఉన్న నేపథ్యంలో ఆయన ఇండియా కూటమి తలుపు తట్టే విషయం మరోసారి ఆలోచించాలి. పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను కూడా ఈ సింహం పరిగణలోకి తీసుకోవాలి. సింహం ఒంటరిగా దాడి చేయడానికి ఇష్టపడవచ్చు. దాని అర్థం అది సమూహంగా దాడి చేయడానికి ఇష్టపడదు అని కాదు, స్నేహాలకు వ్యతిరేకమని కాదు. ఈ సంగతి జగన్ తెలుసుకోవడం ఎంత అవసరమో అంతే ముఖ్యంగా మరో సంగతిని కూడా గ్రహించాలి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని పెద్దలు అంటూ ఉంటారు. ఆ సిద్ధాంతం ప్రకారం అస్తిత్వ పరిరక్షణ కోసం, భవిష్యత్ స్థిరత్వం కోసం కనీసం తాత్కాలిక మిత్రులను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన మొగ్గు చూపాలి. వచ్చే 2029 నుంచి మన దేశంలో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా తమ తమ మనుగడ వ్యూహాలను పునర్రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జమిలీ ఎన్నికలు జరగడం అంటే దేశవ్యాప్తంగా కీలకమైన ప్రధాన జాతీయ పార్టీల ప్రాబల్యమే ఎన్నికలలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుచేతనే ఈ జమిలీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను రూపుమాపడానికి కేంద్రంలో మోదీ సర్కార్ చేసిన కుట్రగా అభివర్ణించిన పెద్దలు కూడా ఉన్నారు. అలాంటి నిరసనలన్నింటినీ దాటుకుని జమిలీ ఎన్నికల నిర్ణయం కూడా జరిగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు తమ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కొత్త పద్ధతులను వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆ కోణాన్ని కూడా కలిపి గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ప్రబలంగా ఉండగల ఏదో ఒక కూటమిలో తన పార్టీని కూడా భాగస్వామిగా ఉంచాల్సిందే. ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్కు డోర్లు క్లోజ్ అయి ఉన్నాయి. ఏపీలో ఆయనను తీవ్రంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్డీఏలో భాగస్వాములు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆ కూటమిలోకి ఆహ్వానిస్తారని ఆయన వెళితే ఆమోదిస్తారని అనుకోవడం భ్రమే అవుతుంది. ఇక అదే సమయంలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది స్వయంగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన పార్టీ. ఆయన తండ్రి తన జీవితాన్ని అంకితం చేసిన పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పట్ల మొగ్గడం తనకు తల కొట్టేసినట్లుగా ఉంటుందని, అవమానంగా అనిపిస్తుందని జగన్ బాధపడే అవసరం లేదు. రాజకీయాలలో ఎప్పుడూ వ్యూహాలు మాత్రమే నిజం, పంతాలు పట్టింపులు శాశ్వతంగా ఉండవు. సో సింహం ఆలోచించాలని పలువురు కోరిక. Please subscribe Dot News.